అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీస్ 78. ఎప్పుడైనా సరే పీతల గ్రేవీ ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. 2 కేజీల పీతలు తీసుకుంటే మనకు క్లీన్ చేసేటప్పటికి కేజీన్నర అయితే వచ్చింది. ఈ కేజీన్నర పీతల్ని బాగా ఉప్పు పసుపు వేసి కడగడం వల్ల దానిపైన ఉండే నీసు వాసన ఉండదు. ఇలా ఒక 5-6 సార్లు కడిగేసి ఇలా తీసుకోవాలి. చిన్న ఉల్లిపాయలు అంటే సాంబార్ ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఒక 150 గ్రాములు తీసుకోవాలి. మిరియాలు 2 టేబుల్ స్పూను, సోంపు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మీడియం సైజు టమాటా ఒక 5, వెల్లుల్లిపాయ ఒక గడ్డ తీసుకొని ఇలా పొట్టు తీసుకొని ఇలా తీసి పెట్టుకోవాలి. 2-3 ఇంచుల అల్లము, మీడియం సైజు 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకుని ఇలా తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ఇలా కొద్ది తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా మట్టి పాత్ర పెట్టుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా అల్లము వెల్లుల్లిపాయలు ఇలా వేసుకొని వేపుకోవాలి. అలాగే దీంతో పాటు తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసాక వేపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత తీసి పెట్టుకున్న మిరియాలు, జీలకర్ర, సోంపు ఇలా వేసుకొని కొద్దిగా బాగా వేపుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు తీసి పెట్టుకున్న టమాటాలని ఇప్పుడు ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు వేసాక కొద్దిగా మగ్గేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు టమాటాలు ఇలాగా సగం దాకా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ మసాలాలన్నీ ఒక ప్లేట్లో తీసుకోవాలి. తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా ఆడించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మరి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇప్పుడు సోంపు బాగా చిటపటలు ఆడిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా కలర్ మారిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 3.5 టేబుల్ స్పూన్ వచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. చూసారు, ఇది 3.5 టేబుల్ స్పూను ఇలా వేసుకోవాలి. కారపొడి 1.5 టేబుల్ స్పూను, ఎందుకంటే ముందుగానే మిరియాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వేసాం కాబట్టి కారం వచ్చి చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని కొద్దిగా బాగా వేగిన తర్వాత ఇప్పుడైతే ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న పీతల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు పీతలన్నీ ఇప్పుడు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్ది సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. పీతలు వచ్చేసి ఒంటికి వేడి చేస్తుంది. చల్లటప్పుడు తీసుకుంటే పర్వాలేదు, అదే బాగా వేసవికాలం తీసుకుంటే వేడి ఎక్కువ చేసేస్తుంది. ఇలాంటప్పుడు తీసుకొని తిన్న పర్వాలేదు, కానీ ఎండప్పుడు తీసుకొని తింటే మటుకు మనకైతే వేడి బాగా చేసేస్తుంది. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇలా మసాలా వేసిన తర్వాత ఇప్పుడు ఒక 2-3 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలని మధ్యలో ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. నీళ్ళు కొద్దిగా బాగా వేస్తేనే బాగా ఉడకటానికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలకి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పీతలు వేసి 5 నిమిషాలు అయింది. 5 నిమిషాలకి ఇలా బాగా ఉడుకుతుంది. ఇలా ఉడుకుతుండగా మనం ఒకసారి తీసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని బాగా మళ్ళీ ఉడికించుకోవాలి ఇంకొక 10 నిమిషాలకి. 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఇప్పుడు చూడండి, గ్రేవీ వచ్చి బాగా దగ్గరికి అయ్యింది.
మనకు ఉప్పు కారం అంతా సరిపోయిందో చూసుకోవాలి. సరిపోకపోతే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ కుండ వేడికి ఇంకా కూర అయితే కొంచెంసేపటికి ఉడుకుతానే ఉంటుంది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. కొత్తగా నా రెసిపీ చూసేవాళ్ళకి ఉంటే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి. మీరు ఒక్కసారి తప్పక ట్రై చేయండి. ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.